అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రదియల్లాహు గారి గురించి ఉమ్ముల్ మొమినీన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 24వ భాగంలో ఉన్నాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకునే కొన్ని విషయాలు ఏమిటంటే, అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏ విషయాలు మనకు తెలియజేశారు అనేటటువంటి విషయాల్లో కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఎవరైనా ఒకరి భూమిని, ఒక జానెడు భూమినైనా సరే కబ్జా చేస్తే వారికి అల్లాహ్ వద్ద ఎటువంటి శిక్ష విధించబడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఖురాన్ని వ్రాసే బాధ్యత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ సహబాకి చెప్పారు? ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టినప్పుడు వారి యొక్క తల కింద కత్తెర ఎందుకు పెట్టకూడదు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేశారు. పావురాల పందాలు, చదరంగపు పందాలు మరియు పాచికల ఆటలు లేదా పందాలు, ఈ యొక్క జూదం గురించి ఇస్లాం ధర్మం ఏం చెప్తుందని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? అమ్మ ఆయిషా రదియల్లాహు గారు దైవవాణిని లేదా దైవ సందేశాన్ని లేదా సువార్త ప్రకటనని లేదా ఇస్లాం ధర్మ ప్రచారాన్ని లేదా దావా వర్క్ని ఏ విధంగా చేసేవారు, ఎలా చేసేవారు? అదేవిధంగా ఇద్దత్ అంటే ఏమిటి, ఆ యొక్క ఇద్దత్ గడువు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలో జరిగిన సంఘటన మరియు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఏం చెప్పారు, దానిని ఏ సందర్భంలో ఏ ఇద్దత్ గురించి ఎలాంటి వివరాలు వివరించారు అనే విషయం గురించి, సిగరెట్, మద్యం మరియు అనేక రకాల మత్తు పదార్థాలు, వాటి యొక్క ప్రాంతాలు, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క మార్పు, వాటి యొక్క వ్యాపారాలు, కొనటం, తినటం, త్రాగటం, మరి వాటి ద్వారా మనం సంపాదించడం, దీనికి రకరకాల పేర్లు, వీటి గురించి ఇస్లాం ఏం చెప్తుంది, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, అల్లాహ్ ఏమని ప్రవక్త ద్వారా మనకు తెలియజేశారు, దీని గురించి అమ్మ ఆయిషా రదియల్లాహు గారు ఒకానొక సమయంలో వీటి యొక్క పేర్లు మారినప్పుడు ఆమె ఏ విధంగా దీని గురించి ఉపదేశం ఇచ్చారు అనే విషయం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. భార్య మరియు భర్తలు కలిసినప్పుడు నీటితో శుభ్రం చేసుకోవాలని కూడా మరి దాని గురించి ఏం చెప్పారు అమ్మ ఆయిషా రదియల్లాహు గారు? స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ముఖ్యంగా ఇక్కడ ఒక హదీసులో స్త్రీల గురించి వచ్చింది. స్త్రీలు నగ్నంగా